హాయ్ ఫ్రెండ్స్, వారణాసి నుంచి మేము ఇక్కడ అయోధ్యకి లగెత్తేస్తున్నాం. నా ఫేవరెట్ రిక్షా ఇది. మేము ఢిల్లీలో ఉండేటప్పుడు ఎక్కువ నేను ఇదే యూస్ చేస్తూ ఉండేదాన్ని. అంటే మాకున్నది ఒకటే లోగన్ కారు ఉండేది, అది చూపిస్తాను నేను. ఆ కారులోని మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా బాబుని స్కూల్కి తీసుకెళ్ళేవారు, చిన్న బాబు బేబీ అది. తీసుకెళ్ళిన తర్వాత నేను మధ్యాహ్నం టైంలో నేను తీసుకొస్తున్నప్పుడు ఈ రిక్షానే యూజ్ చేస్తూ ఉండేదాన్ని. వారణాసి రోడ్స్ చూడండి చుట్టుపక్కలన. వారణాసి మాత్రం చాలా బాగుందండి, చెప్పడం కాదు కానీ నాకు చాలా చాలా నచ్చింది. వారణాసి బస్ స్టాప్కి వెళ్తున్నామండి. అంటే అయోధ్యకి బస్సులో వెళ్ళడానికి ఒక రిక్షాలో వెళ్తున్నాము. బస్సు ఎక్కిన తర్వాత మమ్మల్ని మధ్యాహ్నం లంచ్కి ఒక డాబా దగ్గర ఆపారు. అందరు వెళ్ళి భోజనం చేసి మళ్ళీ 2.5 hours వారణాసి నుంచి అయోధ్యకి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము భోజనం చేస్తున్నాం. ఇక్కడ అయోధ్య డాబాల్లో మాత్రం ఫుడ్ మాత్రం ఏమాత్రం బాగుండదు. ఏంటంటే బాస్మతి రైస్ అలా పెట్టేస్తారు మనకి, ఆయిల్లో నీళ్ళు బదులు ఆయిల్ పోసినట్లు. అందుకే నాకు చాలా ప్రాబ్లం వచ్చింది. ఫుడ్ మాత్రం మీరు వచ్చినట్లంటూ జాగ్రత్తగా రోటీ అలాగే ఏదైనా సింపుల్గా తీసుకునేటట్లు. అయోధ్య వచ్చేసేవండి. ఈ యొక్క సెంటర్ పేరు సూర్య సెంటర్ అంటారు. అయోధ్యకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ బస్సు దిగి మరి మా హోటల్కి రిక్షా పట్టుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.